మగ పెళ్లి వాళ్ళ మధ్య ఆడపెళ్లి వాళ్ళ మధ్య చిన్న చిన్న సరదాలు కామన్. కానీ ఆ చిన్న సరదాలు పెద్దవైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. ఏంటన్నా ఎంత హుషారుగా ఉన్నావు? ఇవాళ చెల్లి పెళ్లి కదా నాన్న, ఫుల్ హ్యాపీగా ఉన్నానా? ఓర్ని అక్కమ్మ, నీ పెళ్ళి అనుకున్నావు ఇంత డాన్స్ వేస్తే. చెల్లి పెళ్లి చాలా గ్రాండ్ గా చేయాలరా. ఈ పెళ్లి 10 సంవత్సరాలు ఊరు చుట్టూ మాట్లాడుకోవాలరా. అందుకే నాన్న ఎవరిని పిలవలేదు. అదేంట్రా? అలా అయితే జీవితాంతం చెప్పుకుంటారుగా. సరే పంతులు పిలిచావా? పిలిచారా? భోజనానికి వచ్చేస్తారు. అదేంటి? భోజనానికి రమ్మన్నా. ముహూర్తం ఉండాలరా. సరే ఊర్లో అందరికి 3 రోజులు భోజనం అదేందా? 3 రోజులు భోజనం నాన్న? అరే అప్పుడు మా నాన్న నా పెళ్లి 3 రోజులు చేశాడు. ఊరంతా 3 రోజులు పిలిచి భోజనం పెట్టాడు రా. నీకు కట్నం ఎంత ఇచ్చారు నాన్న? 100 ఎకరాల మామిడి తోట ఇచ్చారు రా. 100 ఎకరాల మామిడి తోట? మరి ఇప్పుడు దాకా ఎక్కడ ఉంది నాకు చెప్పలేదేంటి? ఇచ్చిన నాకే చెప్పలేదు ఎక్కడ ఉంది ఇప్పటివరకు. మరి నాకేమవుతా ఆస్తి? సేమ్ అదే ఇస్తాను, ఎత్తుక్కు ఎక్కడ ఉందో. చెల్లి పెళ్లి కట్నం ఎంత ఇస్తున్నారు? నా క్యారెక్టర్ చూసి చెల్లి మంచితనం చూసి రూపాయి కూడా వద్దన్నారు రా. అమ్మయ్యా, నీ క్యారెక్టర్ గురించి ఎంక్వైరీ చేసి 10 లక్షలు అడుగుతున్నారు ఇప్పుడు. నానా చెల్లి పెళ్లి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏముందిరా నా పెళ్ళే. నీ పెళ్లి నానా? అంటే నీ కోసం పెళ్లి సంబంధాలకు వెళ్తుంటే అర్రే పాపం కుర్రోడికి అమ్మలేదు కనీసం పిన్నున్న బాగుని అంటున్నారు అందరూ. పిచ్చి పిచ్చి అసలు అర్థమైందా? అందరూ వస్తున్నారు, వాళ్ళు జాగ్రత్త చూసుకోవాలి అర్థమైందా? వాళ్ళకి ఏం కాదు, అరేంజ్మెంట్స్ అన్ని అదిరిపోవాలి. అయితే నీ పెళ్లి అయినట్లుగా కట్నం వచ్చినట్లే. నా పెళ్లికి మాత్రం మినిమం 10 లక్షలు. 10 ఏంట్రా 50 లక్షలు. 50 ఇస్తారా? మనం ఇవ్వాలి తిరిగి. నిన్నెవడు చేసుకుంటాడు లేకపోతే? మగపిల్లలు వస్తున్నారు, కొంచెం టీలు కాఫీ అందులో చూసుకో బాగా. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరా. మీరు మా పెళ్లికి వచ్చి మేము టీలు కాఫీ మీరు మాకు ఇవ్వడం ఏంటి? బలటండి మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవాలి. ఎవరిస్తే ముఖ్యం అక్కడ. తీసుకోండి. సూపర్మాయ గారు మీరు. ఇదేంటండి టీలో ఉప్పేశారు? సరసవా? కూర్చోండి. మా అన్నయ్య కూర్చుంటాడండి. కూర్చోనే. ఏం సార్ ఆరోగ్యం బాగుందా? బానే ఉందండి. ఎప్పుడు పోతారు? అదేంటండి అద్దు పద్దు ఉంటుంది. లేకపోతే సౌలు గురించి మాట్లాడతారండి మీరు. ఆ పెళ్లి పెట్టుకున్నా మామూలుగా ఊరెప్పుడు వెళ్తారని అడిగాను సార్. ఏమైందన్నయ్య? గట్లేదురా అన్నయ్య ఏం చేశారండి? కింద గమ్ము రసో సరదాగా మాకు వచ్చి సరసాలు. నేను మా అన్నయ్య మీద పెళ్లి జరగాల వద్దా? ఏం మాట్లాడతారు మీరు? ఏం చేస్తారు మీరు? ఇది అంత సరసాలు గేసాలు కాదు కానండి. ఇలాంటి పెళ్లి సందర్భంలో ఏదైనా మంచి ఎంటర్టైన్మెంట్ కావాలి అంతే కదా. మావాడు మంచి డాన్సర్ ఇరగ తీసేస్తాడు. నానా డాన్స్ ఏరా సాంగ్ అందరి ముందు డాన్స్ ఎయ్యిరా. నీకు తెలియాలి కదా డాన్స్ రాదని. ఓకే నాన్న. సార్ అబ్బా ఎలా ఉంది? అదే డాన్స్ చేస్తాను చూస్తున్నాను. డాన్సే కదా మాకు ఇప్పుడు దాకా వేసింది. అది డాన్స్ ఏంటండి మరి? కాకపోతే మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు ప్రస్తుతానికి ఖాళీనండి. ప్రస్తుతానికి కానీ తర్వాత ఏం చేయబోతాడని? హీరో నీ బొందరా నీ బొంద. మీ అబ్బాయి క్వశ్చన్ సరిగ్గా వెళ్ళాలనుకుంటండి. నెక్స్ట్ టైం కాబోతున్నాడు హీరో. క్వశ్చన్ విను ఏమడుతున్నారు. నెక్స్ట్ ఏం చేస్తామని. హీరో బాబు జోకులు కాస్త నెమ్మదిగా పక్కింట్లో పసిపిల్లు ఉన్నారు దడుచుకుంటారు. హలో పెళ్ళికి వస్తున్న బస్సు దగ్గరలో ఉంటా. వచ్చండి పాస్. చెల్లిని తీసుకున్నారా? చెల్లెమ్మా మా అమ్మాయి అడుగు పెట్టాలి. నాన్నగారికి అన్నయ్యకి నేను లా చదువుకొని వస్తాను. బాగా చదువుద్దాం నా చెల్లి. లా కాదురా లేచిపోయిందట. పరుగు పోతురా. ఏం చేయాలి అర్థం అవట్లేదురా. పెళ్లి క్యాన్సిల్ చేసేద్దాం. పెళ్లిలా క్యాన్సిల్ చేస్తారా? ఎందుకు ఎన్ని ఆపలేదు ఇలాగా. నువ్వు అది మేము మా ఫ్రెండ్స్ ఇది చాలా పెళ్లి ఆపాం. పరుగు పోకుండా పెళ్లి ఆపేసాం అనుకో ఏ ప్రాబ్లం ఉండదు. వాళ్ళతో చెప్పిద్దాం. అది
అమ్మాయిని తీసుకురండి. మా చెల్లికి మీ అబ్బాయి నచ్చలేదు అండ్ మీ పద్ధతి అసలు నచ్చలేదు, ముఖ్యంగా ఈ ముసలోడు అసలు నచ్చలేదు. ఆడి మొహం మీ ముడతలంటే చిరాగ్గా ఉంది. నేను మాట్లాడుతాను ఆగండి. చెప్తే అర్థం కదా. చెప్తే వెళ్ళు, దూరంగా వెళ్ళు. సరసం సరసం రా, కొడుతుంటే సరసం ఏంటి? నేను కొడతానండి. మీరు కొడతాం సార్, లేదంటే మీదకి వస్తారు. నేను కొడతానంటే కొడతాం. పెళ్ళి ఆపేస్తారా చెప్పండి, పెళ్ళి ఆపేస్తారా ఆపండి. దమ్ముంటే ఆపండి పెళ్లి. పెళ్లి ఆపేయాలంట. ఆపండి పెళ్లి. దమ్ముందా? దమ్ము కావాలి. దమ్ము. దమ్మే కదా. దమ్ము. మేము ఎందుకు ఆపుతామండి? మాకు దమ్ము లేదు, మాకు దమ్ము లేదు. ఏమండి ఇగో మాకు మేము కట్నం ఇవ్వండి. ఇప్పుడు కట్నం డబ్బులు టైట్ గా ఉన్నాయి, ఫుల్ అప్పులు పెట్టేసాం, ఐపీ పెట్టేస్తాం. ఏమంటారు? ఏమో పెళ్లి క్యాన్సిల్. పెళ్లి క్యాన్సిల్. క్యాన్సిల్. ఇవ్వద్దు. ఎవరు అడిగాడు ఇప్పుడు కట్నం? సిగ్గులేదురా, సిగ్గులేదురా ఫ్రీగా చేసుకోవడానికి? మనిషి అయితే కొంచెం చీవినెత్తు ఉండాలరా, కోపం రావాలి. ఎలా ఎక్కడి నుంచి పెళ్లి క్యాన్సిల్. మరి సరసాలు వేస్తారు మీరు. తీసుకురండి అమ్మాయిని. నేను తీసుకొస్తాను సార్, తీసుకొస్తాం. మీరు వెళ్ళండి. సరే పదండి రా, తీసుకొస్తారంట. చెల్లి ఎక్కడి తీసుకుని రావాలరా? ఏం చేయాలో అర్థం కావట్లేదు. చెల్లి వస్తుందిరా. చెల్లమ్మ ఎక్కడికి వెళ్ళావమ్మా? లేచిపోయాను అన్నయ్య. లేచి మరి ఎందుకు వచ్చానికి? బస్ స్టాప్ లో వెయిట్ చేస్తా అన్నాడు. నేను వెళ్ళే లోపు బస్సుకు లేట్ అవుతుందని వెళ్ళిపోయాడు అన్నయ్య. వెళ్ళిపోయాడా? నువ్వు రెడీ అవ్వు, నీ పెళ్లి అయిపోద్ది. పెళ్లి రెడీ అంటే మీరు వచ్చేయండి, మన పని రెడీ అయిపోదాం. మన అబ్బాయిని తీసుకురండి. అవును నేను తీసుకొస్తాను ఆగండి. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. కన్నం చేసి లేచిపోతున్నాను. ఛీ! అది ఎలా మేనేజ్ చేయాలి ఇప్పుడు? అమ్మాయి రెడీ. అబ్బాయి రెడీయా? మా వాడికి మీ అమ్మాయి నచ్చలేదు, మీ అమ్మాయి ప్రవర్తన అసలు నచ్చలేదు. ఈ పెళ్లి వద్దండి, క్యాన్సిల్ క్యాన్సిల్. సరసం మన రెవెన్ తీసుకుని చెప్పి వాళ్ళు రెవెన్ తీసుకుంటున్నారు అంతే. మనమేం తగ్గద్దు. ఏమండి ఇంత ముందుగా మాట్లాడిన కట్నం కంటే ఇప్పుడు ఒక 100 కోట్లు ఇమ్మంటున్నాడు మా వాడు. ఒకటే సరసమంటారేంట్రా? 100 కోట్లు ఇస్తేనే పెళ్లి. 200 కోట్లు ఓకేనా? తీసుకోండి. మా అబ్బాయి లేచిపోయాడు, మేనేజర్ లేక చచ్చిపోతున్నావు. చెల్లికి అన్యాయం. కూతురు ఈ విషయం తెలిసిన బంగారు ఎలా ఉందో ఏంటో. మీ అబ్బాయి క్యారెక్టర్ మాకు ముందే తెలుసు. మా చెల్లి నిప్పు నాలాగా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న నిప్పు నాలాగా. నిప్పు ఓకే, నీలాగేంట్రా? అదే నిప్పు. హలో నిప్పా నీలా? నిప్పు. మా చెల్లికి అన్యాయం చేస్తారు కదా, మీరు అందరూ నాశనం అయిపోతారు. ఇగో ఈ ముసలి నాశనం అయిపోతాడు. మీ అబ్బాయిని ఊరికి వదలండి, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెడతాం. మొత్తం అందరూ రోడ్డుకి ఈడుస్తాం. ఏంటంటే తెలియచిపోయింది తెలియచిపోయింది. ఇప్పుడు ఏం చేయాలరా? ఇప్పుడు ఏం చేయాలి? మా వాడు లేచిపోయాడు, నీ చెల్లి లేచిపోయింది. దారా నన్ను చేసుకో పెళ్లి చేసుకుంటా. లేచిపోయాడు, పట్టుకుందాం పడండి. జామ చెట్టు కాస్తాయి జామకాయలో 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 మామిడి నాగబాబు సార్ ఎలా ఉంది ఈ స్కిట్? బాగా ఎంటైన్ చేశారు. సరసం దాని మీద గుడ్. చెట్టు కాస్తాయి మామిడి రోజా గారు మీ కాంబినేషన్ ఎప్పుడు కూడా బాగుంటుంది, ఆన్ స్పాట్ చేసినా కూడా వెరీ నైస్. కాయలో మామిడి కాయలో మామిడి